గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. మొన్న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటల్లో రేవతి అనే మహిళ చనిపోవడంతో పబ్లిక్ ప్లేస్లలో ఈవెంట్స్ను పెట్టడం అనేది ఆగిపోయింది మన దగ్గర. దాని తర్వాత జరిగినటువంటి పెద్ద ఈవెంట్ ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్ని ఎక్కడో పబ్లిక్ ప్లేస్లో కాకుండా ఏఎంబి మల్టీప్లెక్స్లో నిర్వహించడం జరిగింది. అక్కడికి మన దర్శక ధీరుడు రాజమౌళి గారు రావడం, ఆయన చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మెగా ఫ్యాన్స్కి కావాల్సినంత మాస్ ఇందులో ఉందనిపించింది. గేమ్ చేంజర్లో ఇప్పటికే 4 పాటలు రిలీజ్ అయ్యాయి. అది మార్కెట్లో బీభత్సంగా నడుస్తున్నాయి. అలాగే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ టీజర్ వల్ల సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి. అయితే తమిళ దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అభిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహాలు ఉండే. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సందేహాలన్నీ కొట్టుకుపోయినాయి. ఎందుకంటే ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది అని అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వడంతోనే పెద్ద డైలాగ్ ఉంటుంది. 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే దానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఆ ఒక్క ముద్ద 1,00,000 చీమలకు ఆహారం అవుతుంది. నేను అడిగేది ఆ ఒక్క ముద్దే అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్తో ఓపెన్ అయిపోయింది. బీభత్సమైన మాస్ సీన్స్, ఫైట్ సీన్స్, అద్భుతమైన ఎలివేషన్స్, తను విమానం నుంచి లుంగి కట్టుకొని తిరిగే సీను అదిరిపోయింది. ఆ ఆడియన్స్ ఈలలే అంటే అభిమానులకి ఇక మనం పట్టుకోలేమనుకోండి. అలా మొదలైన ట్రైలర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక రాజకీయ నాయకుడికి మధ్య జరిగినటువంటి ఒక సెటైరికల్ పొలిటికల్ గేమ్లా అనిపించింది. చివరిగా రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఐ ఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు. అంటే నన్నెవరు ఊహించలేరు. నిజంగా ఈ టైప్ ట్రైలర్ని ఎవరు ఊహించలేరు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతికి 2 రోజుల ముందే అంటే జనవరి 10ని రాబోతుంది. తెలుగులోనే కాదు, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ ఇన్ని లాంగ్వేజ్లోనే ఒకేసారి రాబోతుంది. తమిళ్లో అయితే చాలా క్రేజ్ ఉంది ప్రాజెక్ట్కి. ఎందుకంటే దీని డైరెక్టర్ తమిళ డైరెక్టర్. అలాగే ఈ కథ ఇచ్చిన వాళ్ళు అతను కూడా తమిళ రైటర్ కమ్ డైరెక్టర్ అతను. అలాగే ఇందులో విలన్ క్యారెక్టర్ చేసిన ఎస్జే సూర్య కూడా తమిళ మంచి పేరున్న డైరెక్టర్ కాబట్టి తమిళ్లో కూడా దీని మీద మంచి క్రేజ్ ఉంది. సో జనవరి 10న మొత్తానికి అన్ని లాంగ్వేజ్లో కూడా విడుదల కాబోతుంది. మరి తెలంగాణలో టికెట్స్ రేట్ పెంచారా లేదా అనేది తెలియదు. ఏపీలో మాత్రం టికెట్స్ రేట్స్ పెంచుకోమని చెప్పేసి దిల్ రాజు గారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి తెలంగాణలో ఇంకా మరి ఆ టికెట్ల విషయం అయితే ఇంకా తెలియదు. మొత్తానికైతే జనవరి 10న అభిమానులకి పండగ. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, జయరామ్, తెలుగులో మన శ్రీకాంత్, ఇలా చాలామంది నటీనటులు నటించినటువంటి ఈ సినిమా జనవరి 10న మనందరికీ ఒక మంచి ఎంటర్టైన్ ఇస్తుందని ఆశిద్దాం.